Namaste, welcome today Telangana news updates regarding the oath taking of newly elected village sarpanch and members of the governing body in villages across Peddapalli district. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. ఈరోజు సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్గా నాతో పాటు నా పాలకవర్గ సభ్యులందరికీ గ్రామ ప్రజలకు ఈరోజు మా సుల్తాన్పూర్ గ్రామం నుండి కరీంనగర్కు వివిధ పనుల మీద పోతున్నటువంటి మహిళలందరికీ మా గ్రామం నుండి కరీంనగర్కు బస్సు సౌకర్యం లేదు కాబట్టి, అదేవిధంగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కూడా మా గ్రామం నుండి బస్సు సౌకర్యం లేదు కాబట్టి మొట్టమొదటిగా ఇలా మా యొక్క గ్రామం నుండి జిల్లా కేంద్రానికి మరియు పనులకు వెళ్తున్న మహిళలందరి కోసం కరీంనగర్కు బస్సు సౌకర్యం మొట్టమొదటిగా బస్సు సౌకర్యం కల్పించడానికే మేము మధ్యగా మా పాలకవర్గం అందరం కలిపి దీన్ని ముందుగా మేము మా ప్రజలకు మాట మీద నిలబెట్టుకుంటామని సందర్భంగా చెప్పుకుంటున్నాం. దానికి తోడు ఈ యొక్క గ్రామంలో స్ట్రీట్ లైట్ కానీ, అదేవిధంగా వెదురుగట్ట మరియు చొప్పదండికి పోయే రేలాట్ నుంచి పోయే దారి ఉంది. దానికి మా ఊరికి చొప్పదండి మండల కేంద్రానికి మాకు రవాణా సౌకర్యం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డు సదుపాయం లేదు కాబట్టి దాన్ని పూర్తి చేయుటకు వెదురుగట్ట లాలపల్లి రోడ్డుకు లింకు చేయుటకు దానికి పెద్దలందరి సహకారంతో, పై అధికారులతో, ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని పూర్తి చేస్తామని మా పాలకవర్గం తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున మేము మాట ఇస్తున్నాం. అదేవిధంగా బురవపేట సుల్తాన్పూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాం. శివపల్లి, సుల్తాన్పూర్, కాటేపల్లి వరకు రోడ్డు అంటే పనులు మధ్యలో ఆగిపోయినవి. అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ ఎండాకాలంలో పూర్తి చేయటకు ఆయనను కూడా అడిగి వారి సహకారం తీసుకొని ఆ పనిని పూర్తి చేస్తామని చెబుతున్నాం. అదేవిధంగా మా యొక్క గ్రామంలో బీసీలలో కొన్ని కులాలకు కుల సంఘ భవనాలు లేవు. వాటిని కూడా దశల వారీగా పెద్దల సహకారంతో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో మేము పాలకవర్గం ఉన్నప్పటికీ కూడా అందరి సహకారం తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వంతో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఎవరితోనైనా మా ఊరికున్న పనులను మేము అందరం కలిసి తీర్మానం చేసి వారి దృష్టికి తీసుకుపోయి ఆ పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా కొంత సిమెంట్ రోడ్లు కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని వార్డులో లేవు. వాటిని మరియు ఇంకేమైనా డ్రైనేజీలు కానీ వర్షాకాలం వచ్చినప్పుడు డ్రైనేజీలు కొద్దిగా ఇబ్బంది ఉంది. అదే మాదిరిగా వాటిని కూడా పూర్తి చేస్తాం. గ్రామ పంచాయతీ దగ్గర కూడా కొంత ఇబ్బందిగా ఉన్న పనులు ఉన్నాయి. వాటిని కూడా గ్రామ పంచాయతీ కొంత మేరకు పనులు చేసినప్పటికీ గ్రామ పంచాయతీ అందరూ మేము పాలకవర్గం మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం కాబట్టి మాకు తెలియని మా దృష్టికి రాని ఎవరైనా గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి నాకు కానీ నా పాలకవర్గానికి కానీ మాకు ఇక్కడ ఈ సమస్య ఇట్లున్నది అని మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మా గ్రామ పంచాయతీ సిబ్బంది వారందరికీ వారి దృష్టికి తీసుకుపోయి వారితో పని చేయించుకుంటూ మేము ఉన్న నా వార్డు సభ్యులు, నాతో పాటు నా ఎన్నికైన వార్డు సభ్యులు, నేను, మా గ్రామ ఉప సర్పంచ్ గారు మేమందరం కలిసికట్టుగా గ్రామంలో ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పనులను వంతుల వారిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరి తరపున మీ మీడియా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా. నన్ను, నా వార్డు సభ్యులను, నాపై నమ్మకం ఉంచినటువంటి గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.